గరుడ పురాణం భక్తితో శ్రద్ధగా వినడం వలన వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. కొంతమంది వినలేరు, వ్రాయలేరు, చదవలేరు, ఏమీ చేయలేరు. విన్నా కూడా అర్థం కాని వారు కొందరు. అటువంటి వారు ఏమి చెయ్యాలి? ఈ గరుడ పురాణం పుస్తకాన్ని కొని ఇంట్లో పెట్టుకొని దానిపై నిత్యం ఒక పువ్వు పెట్టి పూజిస్తే చాలు. ఏ ఇంట ఈ గరుడ పురాణం నిత్యం పూజించబడుతుందో ఆ ఇంట్లోకి యమధర్మరాజు ప్రవేశించడు. ఆ ఇంట్లో ఆ పురాణం పూజించిన వారి జోలికి యమధర్మరాజు రాడు. కానీ ఆ ఇంట్లో ఎవరైనా పాపాత్ములు ఉంటే పట్టుకొని పోతాడు. భక్తితో ఆ పురాణం పూజించే వారిని ఆయన ఏమీ చెయ్యడు. అంత గొప్పది ఈ పురాణం. ఇక ప్రపంచం నిన్ను గరుడ అని స్తుతిస్తుంది. నన్ను ధ్యానించి గరుడ పురాణానికి రచనకి ఉపక్రమించు. నీకు నేను ఒక గొప్ప మంత్రాన్ని ఇస్తాను. ఆ మంత్రం నిత్యం జపిస్తే విషాలు, విషజరాలు, భయంకరమైన రోగాలు నశించిపోతాయి అని శ్రీమన్నారాయణుడు స్వయంగా గరుడికి ఒక మంత్రం ఇచ్చాడు. దానికి గరుడి విద్య అని పేరు. ఈ మంత్రం ఎప్పుడంటే అప్పుడు, ఎవరంటే వారు చేయకూడదు. కానీ ఆపద వచ్చినప్పుడు గురువు అనుజ్ఞ తీసుకొని అందరూ చేయవచ్చు. ఓం యక్ష ఓం ఉం స్వాహో. ఈ మంత్రాన్ని నిరంతరం 1000 పర్యాయాలు చేయడమే గరుడి విద్య. గరుత్మంతుడి విష్ణువు ఇచ్చాడు గనుక ఇది గరుడి పరవిద్య అని పిలువబడుతుంది అని ఇదంతా విష్ణువు రుద్రుడికి చెప్తున్నాడు. రుద్ర, చూశావుగా, గరుత్మంతుడికి ఈ పురాణాన్ని నేనే ఇచ్చి వ్రాయించాను. ఆ పురాణం ఇప్పుడు నీకు చెప్తాను విను అని విష్ణువు రుద్రునికి చెప్పాడు. గరుత్మంతుడు ఓం యక్ష ఓం ఉం స్వాహో అనే మంత్రాన్ని భక్తితో జపించాడు. ఆ జపం వల్ల ఆయన విషయాలకు కూడా విరుగుడు కనిపెట్టాడు. మహాబలవంతుడయ్యాడు. అమృతం తెచ్చాడు. తనకి తన తల్లికి దాస్య విముక్తి కలిగించాడు. అది విన్నవాడికి నరకం రాదని, విషములను కూడా జయించగలడని, విషం తిన్నవాడికి ఏమి కాదని, భయంకరమైన రోగాలు కూడా ఆ మంత్రజపం చేసిన వాడికి, పురాణం విన్నవాడికి ఏ హాని కలిగించలేవని విన్నాం. ఈ ఓం యక్ష ఓం ఉం స్వాహో మంత్రజపం చేసి గరుడ పురాణం శ్రద్ధగా విన్నవారికి విషజరాలు ఏమీ చేయలేవు. ప్రపంచంలో ఏ శక్తి మనల్ని రక్షించకపోయినా భగవంతుడు రక్షిస్తాడు. అందుకే కశ్యపుడు అనేవాడు గరుత్మంతుడితో, నాకు ఆ పురాణం వినిపించు, నాకు ఆ మంత్రం ఇవ్వు. అది జపం చేసిన వాడికి ఏ రోగం నన్నేమీ చేయలేవు. పురాణం వింటే యముడు నన్నేమీ చేయలేడు అన్నాడు. అప్పుడు గరుడు ఈ పురాణాన్ని కశ్యపుడికి వినిపించాడు. ఆయన పురాణం విని గురుత్మంతుడు చెప్పిన మంత్రజపం చేశాడు. కశ్యపుడు ఈ గరుడు పరివిద్య జపం చేసి మరణించిన వారిని కూడా బ్రతికించే శక్తిని పొందుతాడు. ఈ మంత్ర ప్రభావం నిరూపించే ఒక సన్నివేశం తెలుసుకుందాం. కశ్యపుడు చాలా కాలం జీవించినవాడు. మొదట్లో ఆయనకు డబ్బు మీద వ్యామోహం లేదు. కానీ కొంతకాలం గడిచిన తర్వాత ఆయన కుటుంబం పెరిగింది. కుటుంబం బాగా అభివృద్ధి అయింది. ఆ కుటుంబం ఎలా పోషించాలనుకొని పరీక్షితుని రక్షించాలని అనుకున్నాడు. పరీక్షితు శాపంశాతు తక్షకుడు అనే పాము కాటికి మరణిస్తాడు. అతన్ని రక్షిస్తే నాకు డబ్బు ధనం ఇస్తారని అనుకొని ఆయన కొడుకైన జనమేజయుడు నన్ను మెచ్చుకుంటాడు అనుకొని బయలుదేరాడు. అలా బయలుదేరి వెళ్తూ ఉండగా దారిలో కికన్య వచ్చింది. ఆ భయంకరమైన అరణ్యంలో ఒంటరిగా కశ్యపుడు వెళ్తూ ఉంటే చిన్న గోచిగుడ్డ కట్టుకొని ఇంచుమించు దిగంబరంగా ఒక పురుషుడు కనిపించాడు. వంకర టింకరగా నడుచుకుంటూ వెళ్తూ కనబడ్డాడు. అతడు ఈ కశ్యపుణ్ణి చూసి, ఏమోయ్, చూస్తే బ్రాహ్మణునిలా ఉన్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. అప్పుడు కశ్యపుడు ఇలా సమాధానం చెప్పాడు. పరీక్షితు అనే రాజుగారిని ఈరోజు సూర్యాస్తమయ సమయం తర్వాత తక్షకుడు అనేవాడు కాటు వేస్తాడు. తక్షకుడు కాటు వేసిన తక్షణమే పరీక్షితుడు మరణిస్తాడు. ఆయనను నేను నా మంత్రంతో బ్రతికించి డబ్బు పుచ్చుకుందామని వెళ్తున్నాను అన్నాడు. అప్పుడు దిగంబరుడు పకపకా నవ్వి, అంటే నీ దృష్టిలో తక్షకుడు అంటే బురదపాము అనుకున్నావా? తక్షకుడు కాటు వేస్తే చచ్చిన పరీక్షితుడిని నువ్వు రక్షిస్తావా? తక్షకుడు అంటే పిల్లపాము, బురదపాము, నీళ్ళల్లో తిరిగే నీటిపాము కాదు. తక్షకుడు కాటు వేస్తే అవతలివాడు దగ్నమైపోతాడు, నల్లగా మాడిపోతాడు. ఇక ఆ వ్యక్తిని ఎవరూ బ్రతికించలేరు. తక్షక విషానికి విరుగుడు ఈ ప్రపంచంలో లేదు. ఓరి మందమతి, ఎందుకొచ్చింది ఈ పని? వెళ్ళిపో, వెనక్కి తిరిగి ఇంటికి వెళ్ళిపో అన్నాడు. అప్పుడు కశ్యపుడు, తక్షకుడు ఎంత గొప్ప పామైనా అయ్యి ఉండవచ్చు, కానీ నా మంత్రబలం ముందు వాడి నీటి పామే, పిల్లపామే. తక్షకుడు పరీక్షితుని కాటు వేస్తే నేను నా మంత్రశక్తితో ఆయనని బ్రతికిస్తాను అన్నాడు. అప్పుడు అవతల వ్యక్తి, తక్షకుడు అంటే ఎవరో నీకు తెలుసా? వాడిని నువ్వు ఎప్పుడైనా చూసావా? చూడకుండా ఎందుకు గొప్పలు పలుకుతావు అని అంటే, నేను ఎవరిని చూడవలసిన అవసరం లేదు, నా మంత్రబలం మీద నాకు అంత నమ్మకం ఉంది అన్నాడు కశ్యపుడు. అప్పుడు అవతల వ్యక్తి ఒక్కసారిగా బుస్ అంటూ పైకి లేచాడు. 1000 పడగలతో భయంకరమైన ఆకారాన్ని ధరించాడు. ఇప్పుడు అర్థమైందా ఎవడినో నేనే ఆ తక్షకుణ్ణి, చూడు నా విశ్వరూపం అన్నాడు.
ఏకంగా 5 తాడి చెట్ల పొడవు ఉన్నాడు. 1000 పడగలతో అతి భయంకర కారకుడై ఉన్నాడు. వాడి నోట్లో ఉండే నాలుకను చూస్తే ఇంకెవ్వరైనా అయితే భయపడతారు, వణిక్కిపోతారు. అంత భయంకరంగా ఉన్నాడు. ఆ రూపాన్ని చూసి చిరునవ్వు నవ్వి కశ్యపుడు, అంతేనా, ఇంకో 4 తాడి చెట్ల పొడవు పెరుగుతావా అన్నాడు. అప్పుడు తక్షకుడు, ఓయ్ కశ్యప, పరీక్షితుణ్ణి బ్రతికించడం పక్కన పెట్టు. ఇప్పుడు నేను నీకో పరీక్ష పెడుతున్నాను. ఆ పరీక్షలో నువ్వు నెగ్గితే అప్పుడు నువ్వు పరీక్షితుణ్ణి రక్షిస్తావో లేదో చూద్దాం. ఈ అడవిలో పక్కనే ఒక మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టు నేను కాటు వేస్తాను. ఆ చెట్టు మొత్తం బూడిదైపోతుంది. ఆ బూడిదైన చెట్టు మళ్ళీ నీవు తిరిగి జీవింపజేయగలిగితే నీవు మహామంత్రవేత్తవి, విషయానికి విరుగుడు కనిపెట్టిన వాడివి అవుతావు అనగా కశ్యపుడు చిరునవ్వు నవ్వి, సరే, నీవు చెప్పినట్లే చేయడానికి నేను అంగీకరిస్తున్నాను. ఆ చెట్టును కాటు వెయ్యి అన్నాడు. వెంటనే తక్షకుడు తన 1000 పడగలతో పక్కనే ఉన్న చెట్టును కాటు వేస్తాడు. కాటు వెయ్యగానే ఆ విషయానికి చెట్టు నల్లగా మాడి చిటపట ధ్వనులతో అగ్నిజ్వలాలకు మాడి మసై క్రమంగా బూడిదైపోతుంది. చూశావుగా, చెట్టు బూడిదయింది. ఇది తక్షకుడి విషం అంటే. ఏది, ఇప్పుడు ప్రదర్శించు నీ మంత్ర ప్రయోగం విద్య అన్నాడు కశ్యపునితో. తక్షకుడు అలా అనగానే కశ్యపుడు కమండలంలో నుంచి ఇన్ని నీళ్లు తీసి మంతరించి ఆ బూడిదపై చల్లాడు. ఆ బూడిద మొత్తం యథాప్రకారంగా చకచకా చెట్టుగా మారింది. ఆ చెట్టు పైన ఒక బ్రాహ్మణుడు మర్రి ఆకులు కోసుకుంటూ ఉన్నాడు, వాటితో యజ్ఞం చేయాలని. ఈ చెట్టు కాలి బూడిదగా మారినప్పుడు ఆ చెట్టు మీద ఉన్న బ్రాహ్మణుడు కాలి బూడిదైపోయాడు. చెట్టు బ్రతకగానే మళ్ళీ ఆయన బ్రతికాడు. ఓరి నాయన, ఈ కశ్యపుని వల్లే బ్రతికానురా అనుకున్నాడు. ఆ బ్రాహ్మణుని వల్లే ఈ కథ అంత లోకానికి తెలిసింది. ఇలా చెట్టు మీద ఉన్న బ్రాహ్మణుడు యథాప్రకారంగా బ్రతకగానే తక్షకుడు కశ్యపుడికి నమస్కరించి, ఏదో నువ్వు పురోహితుడివి అనుకున్నాను, బ్రాహ్మణుల్లో ఇంత మంత్రవేత్తలు ఉన్నారని అనుకోలేదు అన్నాడు. అప్పుడు కశ్యపుడు, ఏం పురోహితులు అంటే అంత లోకువా? ఇప్పుడు మా శక్తి ఏంటో నీకు తెలిసిందా అన్నాడు. అప్పుడు తక్షకుడు ఆశ్చర్యపోయాడు. మహా భయంకరమైనది నా విషాగ్ని. ఇంతవరకు నా విషాగ్నికి దగ్నమై ఏ ప్రాణి బ్రతకడం నేను చూడలేదు. అటువంటిది నేను కాటు వేసిన చెట్టును, బూడిదైపోయిన చెట్టును యథాప్తయంగా నువ్వు తయారు చేసి, నీవు సామాన్యునివి కాదు నాయనా కశ్యప, పైకి చూడడానికి బక్క చెక్కి జటాజుటలతో గడ్డంతో ఉన్నావు అనుకున్నాను. కానీ నీలో ఇంత తపశక్తి ఉందని తెలియదు. నీకు ఇంత శక్తి ఎలా వచ్చింది అని అడిగాడు. అప్పుడు కశ్యపుడు, అదే గరుడు విద్య. ఈ విద్యను గరుత్మంతుని ద్వారా అధ్యయనం చేశాను. శ్రీమన్నారాయణుడు లోక శ్రేయస్సు కోసం మెచ్చి ఇచ్చిన మంత్రమిది. శ్రీమన్నారాయణుని వాహనమైన గురుధ్వంతుడు ఈ మంత్రాన్ని శ్రీ మహావిష్ణువు ద్వారా పొంది కొన్ని కోట్ల పర్యాయాలు జపం చేశాడు. ఆ తరువాత గురుధ్వంతుడు నాకు ఈ మంత్రాన్ని ఉపదేశించాడు. నేను లక్షల పర్యాయాలు జపం చేశాను. అత్యంత భక్తితో, ఏకాగ్రతతో, మనసు అటు ఇటు పోకుండా అత్యంత గురుభక్తితో ఈ మంత్రం జపం చేసిన వాడు ఎటువంటి విషమైనా తొలగించే శక్తి పొందుతాడు. అతి భయంకరమైన పాముల విషం, ఇంకా పురుగుల విషం, తేలు, చెట్లు నుంచి వచ్చే విషం ఈ మంత్రం ప్రభావంతో తొలగిపోతుంది. ఈ మంత్ర ప్రభావంతో నువ్వు కాటు వేయగా భస్మమైపోయిన వృక్షాన్ని యథాతథంగా తయారు చేశాను. ఇది మా గురువుగారు ఇచ్చిన మంత్ర ప్రభావమే తప్ప నా మంత్ర ప్రభావం కాదు అనగా తక్షకుడు ఆశ్చర్యపోయి, నాయనా, నీవు బ్రాహ్మణునివి. శాపం ఇచ్చిన వాడు శృంగి అనే ఒక తపశ్శాలి తప్పు చేసిన వ్యక్తికి శాపం ఇచ్చాడు. అది అతడు అనుభవించక తప్పదు. నువ్వు గనుక నేను కాటు వేసిన పరీక్షితును బ్రతికిస్తే అది చూసి జగత్తులో వారందరూ ఎటువంటి శాపం పొందినా పర్వాలేదు, ఆ శాపం నుంచి విముక్తి పొందవచ్చు అని తెగించి పాపాలు చేస్తారు. కనుక తప్పు చేసిన వారికి శిక్ష తక్షణమే పడాలి. పరీక్షిత్తుకు భగవంతుడు తక్షకుడి ద్వారా మరణం విధించాడు. ఈ విధానాన్ని మార్చడం మనకు ధర్మం కాదు. కాబట్టి నా మాట విను. భావిగతి ఆలోచించు. అనవసరంగా చచ్చిపడిన వాడిని బ్రతికించకు. మరణించిన వాడిని బ్రతికించడం సృష్టి విరుద్ధం. పాములు కాటు వేయడం, నువ్వు బ్రతికించడం వల్ల సర్పభయం తొలగిపోతుంది, సృష్టి ధర్మం నశిస్తుంది. పైగా భగవంతుడు పాములు ఎందుకు సృష్టించాడు? కొన్ని సందర్భాలలో కొంతమంది మరణం కోసం వాటిని సృష్టించాడు. నువ్వు సృష్టి ధర్మాన్ని వ్యతిరేకంగా నడుచుకుంటున్నావు. నా మాట విను అని బ్రతిమాలాడాడు. పాములు కరిస్తే వారిని నేను నా మంత్రశక్తితో బ్రతికిస్తాను అని నేనేం ప్రచారం చేసుకోలేదు. ఇప్పుడు కూడా అత్యవసర స్థితిలో యజ్ఞ నిర్వహణ కోసం కావాల్సిన ధనం కోసమే వచ్చాను. రాజును బ్రతికిస్తే రాజు ధనం ఇస్తాడు. ఆ ధనంతో నా కుటుంబం బ్రతకవచ్చు, యజ్ఞాలు చేసుకోవచ్చు. ఇప్పుడు రాజుగారిని నేను బ్రతికించకపోతే నా కుటుంబ వ్యవస్థ అవస్థలో పాలవుతుంది అన్నాడు. అప్పుడు తక్షకుడు, ధనం కోసమే అయితే ఆయన దాకా వెళ్ళాలా? నీకు పాతాళంలో ఉన్న గొప్ప గొప్ప మునులు ఇస్తాను.
ఒక్కొక్క ముని కొన్ని కోట్ల విలువ చేస్తుంది. దానితో ఈ భూమండలం అంతా కొనుక్కోవచ్చు. ఇదిగో ఈ మునులు తీసుకో అని పాతాళంలో ఉన్న అమూల్యమైన అనార్ఘమైన రత్నాలు తీసుకొని వచ్చి ఇచ్చాడు. అప్పుడు కశ్యపుడు ఇవి తీసుకొని ఇది తప్పా ఒప్పా అని ఆలోచించాడు. అంటే డబ్బు తీసుకొని రాజును బ్రతికించకుండా వెనక్కి వెళ్ళిపోవడం దోషమా, లేక ఇతను ఇచ్చిన రత్నాలు తిరస్కరించి చనిపోయిన పరీక్షితును బ్రతికించడం ధర్మమా అని దివ్య దృష్టితో ఆలోచించాడు. ఆ దివ్య దృష్టి కూడా ఇతనికి గరుడు విద్య వల్లే వచ్చింది. అప్పుడు బ్రహ్మాదులు పరీక్షిత్తు మరణించి తీరాలి, అతని వల్ల భాగవతం వ్యాప్తి చెందాలి, అతని కొడుకు జనమేజయుడు సర్పయోగం చేయాలి, పరీక్షిత్తు భవిష్యత్తులో ముక్తి పొందాలంటే అతని మూలంగా భాగవతం, దేవీ భాగవతం వంటివి భూమిపైకి వెళ్ళాలి, వ్యాప్తి చెందాలి. కాబట్టి సృష్టి ధర్మానికి విరుద్ధంగా నువ్వు మాత్రం పరీక్షిత్తు దగ్గరికి వెళ్ళవద్దు, అతన్ని బ్రతికించవద్దు అని పెద్దలందరూ చెప్పారు. చెప్పిన వాళ్ళు బ్రహ్మాదులు. కాబట్టి నేను పరీక్షిత్తు దగ్గరకు వెళ్ళకూడదు, నేను చేసే పని ధర్మ విరుద్ధం, డబ్బు ఆశతో చేయడం బ్రహ్మాది దేవతల సంకల్పానికి వ్యతిరేకం అని అర్థం చేసుకొని వెనక్కి వెళ్ళిపోయాడు. కశ్యపుడు గరుడు విద్య ప్రభావంతో తక్షక విషాగ్నికి భస్మమై బూడిదైపోయిన చెట్టును బ్రతికించగలిగాడు. అది గరుడు విద్య గొప్పతనం. పురాణం అనేది ఒక అమృత సారం. అమృతం నోటితో తాగుతాం, కానీ పురాణామృతం చెవులతో స్వీకరిస్తాం, అంటే వింటాం. వింటే తక్షణమే కష్టాల నుంచి బయటికి వస్తాం.